నమస్తే అండి. సోనీ వెగస్ తెలుగు ట్యూటోరియల్స్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు సింపుల్ టైటిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. లాస్ట్ వీడియోలో కీ ఫ్రేమింగ్ గురించి నేర్చుకున్నామండి. కీ ఫ్రేమింగ్ చాలా ముఖ్యమైనది. టైటిల్స్ కానీ అలాగే ఎఫెక్ట్స్ని కానీ ట్రాన్సిషన్స్ కానీ కీ ఫ్రేమ్ చేయాలంటే అది ఎడిటింగ్లో చాలా ముఖ్యమైన పాత్ర అండి. ఓకే, మనం ఇవాళ సింపుల్గా టైటిల్స్ ఎలా చేయాలో చూద్దాం. కీ ఫ్రేమింగ్ ఉపయోగించి మీడియా జనరేటర్స్కి వెళ్ళండి. ఇక్కడ టైటిల్స్ అండ్ టెక్స్ట్ ఉంది కదండి, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది కదండి, దాన్ని తీసుకొచ్చి డ్రాగ్ చేసి ఇక్కడ వదలండి. ఆటోమేటిక్గా మీకు వీడియో ట్రాక్ ఓపెన్ అవుద్ది. ఇక టైం లైన్లో నేను టైము ఈ డాట్స్ లైన్ దగ్గర నుంచి ఈ డాట్స్ లైన్ వరకు 5 seconds పెట్టుకున్నానండి. అంటే నేను చేసింది ఏం లేదు, ఇక్కడ టైం లైన్ నేను జూమ్ చేశానండి. టైం లైన్ జూమ్ చేయాలంటే మీకు చెప్పాను, మౌస్ వీల్ని పైకి స్క్రాల్ చేయండి, లేకపోతే ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కండి. అక్కర్లేకపోతే జూమ్ అవుట్ చేయాలంటే మైనస్ సింబల్ నొక్కండి. ఓకే, ఇప్పుడు 5 seconds పెట్టాం మనం. సరే, 5 seconds చేసాను దీన్ని. తర్వాత దీనికి మనకి ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి యాడ్ చేద్దామండి. బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలంటే మీడియా జనరేటర్స్కి వెళ్ళి సాలిడ్ కలర్కి వెళ్ళి వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి పెట్టండి. ఓకే, వైట్ బ్యాక్గ్రౌండ్ సరిపోద్ది. తర్వాత జనరేట్ మీడియాలోకి వెళ్ళి టెక్స్ట్ కలర్ బ్లాక్ పెట్టండి, ఫుల్ బ్లాక్. తర్వాత ఫాంట్ సైజ్ ఒక 24 ఇవ్వండి. ఫాంట్ వచ్చి టైమ్స్ న్యూ రోమన్ పెట్టండి. తర్వాత మీకు నచ్చిన పేరు ఒకటి టైప్ చేయండి, డైరెక్టర్. అండ్ టైప్ చేసి ఇక్కడ షాడోలోకి వెళ్ళి షాడోని చెక్ చేయండి, ఎనేబుల్ చేయండి. షాడో కరెక్ట్గా సెంటర్లో ఉండేటట్టు చూసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి షాడోని. షాడో కొద్దిగా బ్లర్ పెంచండి. కొద్దిగా క్లోజ్ చేసేయండి. అప్పుడు చూడగలరు, ప్లే చేసి చూస్తే మనకు ఒక టైటిల్ అపియర్ అవుతుంది స్క్రీన్ మీద. అదొక 5 seconds ఉంటుందండి. దానికి బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఇచ్చాము. ఇప్పుడు మీరు ఈ టైటిల్ ఈవెంట్ చివరికి పైన టాప్ కార్నర్కి వెళ్తే, మౌస్ని తీసుకెళ్తే ఒక సింబల్ చూడగలరు, ఇలాగా క్రాస్గా ఉన్నట్టు. దాని మీద క్లిక్ చేసి ఇలా పక్కకు జరిపారంటే దాన్ని ఫేడ్ ఇన్ అంటారండి. అంటే దాని ఒపాసిటీ 0 నుంచి ఆ బ్లూ లైన్ కనబడుతుంది కదా, 0 నుంచి అలా 100% వరకు వెళ్తుందండి. వీటిని ఫేడ్ ఇన్ అంటారు. ఇదే కనుక మనం ఈవెంట్ చివరిస్తే దాన్ని ఫేడ్ అవుట్ అంటారు. అంటే చూసారు కదా, మన టైటిల్కి ఇచ్చాం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్స్, అందుకనే టైటిల్ ఫేడ్ ఇన్ అయ్యి 3-4 seconds ఉండి ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఓకేనండి. అప్పుడు ఈ టైటిల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి ఈ మధ్యలో ట్రాక్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేసేయండి. ఓకే నొక్కండి. ఇప్పుడు సేమ్ మనం ఏ మార్పులు అయితే చేసామో ఫస్ట్ టైటిల్కి అదే టైటిల్, అదే మార్పులతో, అదే ప్రాపర్టీస్తో ఇంకో టైటిల్ ఈవెంట్ వచ్చిందండి. దీంట్లో మనం ఇంకా జస్ట్ పేరు మార్చుకుంటే సరిపోద్ది. డైరెక్టర్ వచ్చి శంకర్ అని పెట్టానండి. కాకపోతే రెండు ఎగ్జాక్ట్ సెంటర్లో ఉండటం వల్ల మనకి కనపట్లేదు.
ఓవర్లాప్ అయిపోయినాయి టైటిల్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని మీదకి దీన్ని కొద్దిగా ఈ టైటిల్ కొద్దిగా పైకి ఇలా జరుపుదాం, కొద్దిగా ఇలా పక్కకి పైకి ఇలా జరుపుదాం. ఈ టైటిల్లోకి వెళ్ళి దీన్ని కొద్దిగా కిందకి జరిపోయి ఓకేనండి, సెట్ అయింది. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. డైరెక్టర్ శంకర్ అని వచ్చింది, చూసారా? అదండి. మామూలుగా ఈ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్స్ లేకుండా టైటిల్ మనకి అలా మూవ్ అవుతూ ఉండేది కీ ఫ్రేమింగ్ చేసే పద్ధతి ఒకటి చూపిస్తానండి. ఈ ఫేడ్ ఇన్స్ తీసేయండి, అలాగే ఫేడ్ అవుట్స్ కూడా తీసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్యాన్ ఆర్ క్రాప్కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. అంటే ఈ పాయింట్ దగ్గర మనం ఈ టైటిల్ని ఇక్కడ ఇది ఉంది కదా, మూవ్ ఫ్రీలీ అని ఉంది కదా, దాన్ని ఎక్స్లో పెట్టుకోండి. ఈ పాయింట్ దగ్గర టైటిల్ని మనం బయట ఇలా పెడదామండి. తర్వాత ఈ పాయింట్ కర్సర్తో సెలెక్ట్ చేసి కీబోర్డ్ మీద రైట్ యారో కీ నొక్కండి. ఒకసారి నొక్కితే ఒక్క ఫ్రేమ్ పక్కకు కదులుతుందండి. అలాగే ఎన్నిసార్లు నొక్కితే అన్నిసార్లు పక్కకు కదులుద్దండి, అన్ని ఫ్రేమ్స్ పక్కకు కదులుద్ది స్లైడరు. అప్పుడు 1 2 3 4 5 6 సార్లు నొక్కాను కాబట్టి 6 ఫ్రేమ్లు పక్కకు వచ్చిందండి స్లైడర్. ఇక్కడ మెరుస్తుంది, బ్లింక్ అవుతుంది కాబట్టి టైటిల్ మళ్ళీ మనం ఇక్కడ తీసుకొచ్చి ఈ పాయింట్ దగ్గర పెడదామండి. పెట్టి ఒకసారి ప్లే చేసి చూద్దాం ఏమైందో మనం చేసిన వర్క్. చూసారా, టైటిల్ బయట నుంచి అలా స్పీడ్గా వచ్చినట్టు వచ్చింది. కీ ఫ్రేమ్ చేసాం కాబట్టి అలా వచ్చింది. మళ్ళీ వెళ్ళి ఈ ఫ్రేమ్ దగ్గర నుంచి ఒక 2 సెకండ్స్ ఎంతో కొంత కొద్దిగా యువతలకు వచ్చి మళ్ళీ టైటిల్ని కొద్దిగా మూవ్ చేద్దామండి ఇక్కడ వరకు. ఓకే, మళ్ళీ కీ ఫ్రేమ్ మీద ప్రెస్ చేసి మళ్ళీ ఒక 6 ఫ్రేమ్లు పక్కకి వెళ్ళండి. 1 2 3 4 5 6 ఫ్రేమ్లు పక్కకు వచ్చి టైటిల్ని బయటికి పంపించేయండి స్క్రీన్లోంచి. ఓకేనండి, ఇప్పుడు చూద్దాం మన టైటిల్ ఎలా వచ్చిందో. చూసారు కదా టైటిల్ ఎలా వచ్చిందో. అలాగే కింద టైటిల్కి కూడా అలా అప్లై చేద్దాం. అలాంటప్పుడు ప్యాన్ ఆర్ క్రాప్కి వెళ్ళి ఫస్ట్ కీ ఫ్రేమ్ మీద మనం టైటిల్ ముందు టైటిల్ ఈ టేప్ నుంచి తీసుకొచ్చాం కాబట్టి రెండో టైటిల్ ఈ టేప్ నుంచి తీసుకొద్దామండి. ఇక్కడ పెట్టాం. తర్వాత 6 ఫ్రేమ్లు పక్కకు జరిపి ఎక్కడ పెడదామండి. తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి స్లైడర్ని ఒక 2 సెకండ్స్ కానీ దానికన్నా ఎక్కువ కానీ కొద్దిగా ఎక్కడ వరకు కరెక్ట్గా అది ఫస్ట్ టైటిల్ ఎక్కడైతే ఫాస్ట్గా మూవ్ అవుతుందో అక్కడ వరకు అలా పెట్టేసి అలా పెడదామండి. తర్వాత ఈ కీ ఫ్రేమ్ మీద సెలెక్ట్ చేసి మళ్ళీ 6 ఫ్రేమ్లు పక్కకి వెళ్ళి ఈ టైటిల్ని కూడా మనం బయటకు తీసుకెళ్ళిపోదాం. అప్పుడు టోటల్గా 2 టైటిల్స్ ఎలా వచ్చినాయో చూడండి. మళ్ళీ చూడండి, చూసారు కదా ఎలా వచ్చినాయో. ఇదండి సింపుల్గా ఈ ప్యానింగ్ ఈవెంట్ ద్వారా వాటిని కీ ఫ్రేమ్ చేయటం వల్ల సింపుల్గా టైటిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చండి. తర్వాత ఈ టైటిల్ మనకు కొద్దిగా ప్రొఫెషనల్గా కనపడాలంటే ఇంకో ట్రాక్ ఇన్సర్ట్ చేసుకోండి. మీడియా జనరేటర్స్లో
కలర్ గ్రేడియంట్లో ఎలిప్టికల్ ట్రాన్స్పరెంట్ టు బ్లాక్ అన్న తీసుకొచ్చి దీని మీద వదలండి. వదిలి 1 2 దీనికి 2 కలర్స్ ఉన్నాయండి, బ్లాక్ వైట్. వీటిని కొద్దిగా అడ్జస్ట్ చేస్తా చూడండి. బ్లాక్ని కంప్లీట్గా తీసేయండి, వైట్ని సెంటర్లో పెట్టండి. బ్లాక్ అని తీసేయండి. ఇక్కడ ఒపాసిటీని తగ్గించండి, అలా పెట్టుకోండి ఒపాసిటీని. ఇప్పుడు ప్లే చేసి చూడండి ఒకసారి. చూసారు కదా, ఇప్పుడు ఇందాక మీద వీడియో ఈ టైటిల్స్ చూస్తే లుక్ కొద్దిగా ప్రొఫెషనల్గా ఉన్నట్టుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.